తిరుపతిలోని కపిల్ తీర్థంలో పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రదానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పుణ్యక్షేత్రం పూర్వీకుల ఆత్మశాంతికి, పితృరుణం తీర్చుకోవడానికి ముఖ్యమైన ప్రదేశమని, కపిల్ తీర్థం శైవక్షేత్రం మరియు తీర్థమని, ఇక్కడ పితృక్రియలు చేయటం పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి దోహదం చేస్తుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి పండగ మన పెద్దల పండగ, అతి పవిత్రమైన పండగ సంక్రాంతి. మనము ఈరోజు ఉదయమే స్నానం ఆచరించి మన పెద్దోళ్ళను, చనిపోయిన వారు పెద్దోళ్ళని మనం తలుచుకుంటూ ఈరోజు వారికి పిండ ప్రదానం చేసి మనం ఈ పండగని అత్యంత పవిత్రంగా జరుపుకుంటాం. ఈ పెద్దల పండుగ మనం ఈ పిండ ప్రదానం చేసిన వల్ల మన చనిపోయిన వాళ్ళు పెద్దోళ్ళు స్వర్గలోకం నుండి వారు మనల్ని ఆశీర్వదిస్తారు. అందువల్ల ఈ పెద్ద పండుగ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు మన స్థానిక కపిల్ తీర్థం వద్ద స్థానికులందరూ వచ్చి ఈరోజు వారి పెద్దలకు, చనిపోయిన పెద్దలకు ఈరోజు పిండ ప్రదానం చేస్తున్నారు. ప్రతి ఏడు ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర మేము పిండ ప్రదానం మా పెద్దోళ్ళకి చేస్తున్నాము. ఇక్కడ ప్రతిసారి రద్దీగా ఉండేది. ఈసారి దేవస్థానం వారు, ప్రభుత్వము అత్యంత వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఏ విధమైన ఆటంకం లేకుండా సౌకర్యవంతంగా వచ్చిన వాళ్ళకంతా క్రమ పద్ధతిగా పోలీస్ శాఖ వారు ఇక్కడ ఉండి లైన్లో పంపిస్తూ క్రమ పద్ధతిగా ఈరోజు పిండ ప్రదానం చేసుకున్నాం. మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈరోజు మామూలుగా పెద్దవాళ్ళకి పండగకి వచ్చి పిండ ప్రదానం చేస్తారంటే ఈ తోసుకుని తొక్కుని పోయి చేసేవాళ్ళం. అలా లేకుండా ఈసారి ప్రశాంతంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి, టీటీడీ యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.